ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. జీవముగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురియునుగాక. ఈ దినము అనగా ఆగస్టు నెల 24వ తారీఖు 2024 శనివారం హోలీ ట్రింటీ చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదినమన్న ఈ దిన మన ధ్యానాంశము విరిగి నలిగిన హృదయం. దేవుని వాక్యం చదువుకుందామండి. కీర్తన గ్రంథం 34వ కీర్తన 18వ వచనం. విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డారా, విరిగిన హృదయం గల వారికి ప్రభు ఆసనుడంట. కాబట్టి విరుగుట దేవుని బిడ్డల జీవితాలు ఎంతో ప్రాముఖ్యమైనది. ఈరోజు బైబిల్లోని యాకోబు జీవితాన్ని మనం చూసినట్లయితే యాకోబు గారి యొక్క జీవిత చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఆదికాండం 27వ అధ్యాయం నుండి ప్రారంభమయ్యే ఈ యొక్క చరిత్ర మనం చూసినట్లయితే యాకోబు అను మాటకు మోసగాడని అర్థం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 9 ప్రకారంగా హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిది, దాన్ని గ్రహింపగలవాడు ఎవడు? యాకోబు హృదయం మోసంతో నిండిపోయి ఉన్నందున అతడు దేవుని ప్రణాళికలో ఉన్న వ్యక్తి కాబట్టి దేవుడు అతన్ని ఏ విధంగా ఆ స్థితి నుండి బయటపాటు చేశాడో తెలుసుకుందాం. ఇతని కథలో కేవలం యాకోబు మాత్రమే మోసగాడు అనుకుంటకు వీల్లేదు. అతని చుట్టూ ఉన్న వారందరూ అలాంటి వారిని గుర్తిస్తే ఆశ్చర్యం ఇస్తుంది. యాకోబు తన అన్న ఏసావును, యాకోబు తన తండ్రి ఇస్సాకు భార్య రెబెక, తన భర్తను, తల్లి అయిన రెబెక, తన పెద్ద కుమారుని, తర్వాత యాకోబు మామ లాబాను అల్లుడిని, రాహేలు తన అక్క లేయా చేత, ఆ తర్వాత రాహేలు తన తండ్రిని, యాకోబు తన మామను, ఈ విధంగా ఎన్నో విధాలైన మోసగాళ్ళను చూస్తున్నాం. అయితే దేవుని ప్రణాళికలో ఈ మోసగాడిని ఇశ్రాయేలుగా మార్చే ఉద్దేశం ఉన్నందున అతనిని విరిచి రూపాంతరం పొందే విధంగా చేసిన ప్రయత్నాలు ఆదికాండం 32వ అధ్యాయంలో చూస్తున్నాం. ప్రాముఖ్యంగా 22 నుంచి 32 వచనాలు ప్రత్యక్షంగా దేవుడు నరుని రూపంలో వచ్చి యాకోబుని విరిచి సరిచేసిన పద్ధతి దేవుని వాక్యంలో వ్రాయబడింది. యబ్బోకు రేపు యొద్ద యాకోబులో ఈ మార్పు జరిగింది. దేవుడు లేఖనాలు వ్రాయించే విధానంలో వాడే ప్రత్యేక శైలి కూడా మనం ఈ పదాల్లో, ఈ వచనాలు గమనించవచ్చు. ఇక్కడ యబ్బోకు, యాకోబు అను 2 పదాల్లో 3 ఒకే అక్షరాలు ఉన్నాయి. యు బా కే అనగా కేవలం అవి తారుమారయ్యాయి. యా బా కా కేవలం అవి తారుమారయ్యాయి. యబ్బోకు రేవు యొద్ద అతని జీవితం మారిపోయింది. కొందరు వ్యాఖ్యానకర్తలు యబ్బోకు కొలంలో అతను బాప్తిసం పొంది నూతన వ్యక్తిగా బయటకు వచ్చాడని చెప్తారు. అది నిజమైన మార్పు సూచనగానే మనం బాప్తిసం తీసుకుంటాం కదా. అతనిలో వచ్చిన ప్రతి మార్పు నుండి మనం నేర్చుకోవాల్సింది ఎంతైనా ఉంది. లాబాను యొద్ద 20 సంవత్సరాలు గడిపిన తర్వాత దేవుని యొక్క ఆదేశాల ప్రకారం తనకు దేవుడిచ్చిన వాగ్దాన దేశానికి తిరుగు ప్రయాణం కట్టాడు. అయితే తాను కానాను విడిచిపెట్టి పారిపోయినప్పుడు అన్న ఏసావు పగతో రగిలిపోతూ తను చంపాలని ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఇప్పుడు తిరిగి కలుసుకోబోతుండగా ఏసావు మనస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకోవడానికి అతనికి తెలియదు. అందుకే ముందుగా అన్న దగ్గర దూతను పంపాడు. తన ఆర్థిక స్థితి తెలుపుతూ తగ్గింపు మాటల ద్వారా అన్న మనసును ఆకట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఏసావు 400 మందితో యాకోబును ఎదుర్కొని వస్తున్నాడనే వార్త దూతలు చెప్పారు. అది విన్న యాకోబు చాలా భయపడి ఏసావు గుంపు మీదకు వచ్చి దాన్ని హతం చేసిన యెడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవాలనుకొని తనలో ఉన్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించాడు. ఆ తర్వాత దేవునికి ప్రార్థించి తన అన్న అనుగ్రహం పొందుటకై కానుకను పంపాడు. ఆ రాత్రి తన భార్యలను, దాసులను, పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాడు. వారందరినీ పంపివేసి యబ్బోకు రేవు యొద్ద ఒంటరిగా మిగిలిపోయాడు. అది రాత్రి సమయం, స్వపరీక్ష, ధ్యానము, ప్రార్థనకు అనుకూల సమయం. ఒంటరిగా ఉన్నప్పుడు దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండవచ్చు. ఆ సమయంలో ఒక నరుడు యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభు వారు వివిధ రూపాలు ప్రత్యక్షమైనట్లుగా మనం చూడగలం. ఉదాహరణ, అబ్రహామునకు బాటసారిగా, యెహోషువకు సేనాధిపతిగా, యాకోబుతో పెనుగులాడేవాడుగా, వారి అవసరాలను బట్టి వారి పరిస్థితికి సరిపడా వారి యొద్దకు వచ్చేవాడు. యాకోబు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే ఈ పెనుగులాట అలవాటే. గర్భంలో ఉన్న ఏసావుతో జ్యేష్ఠత్వం కొరకు, ఆశీర్వాదాల కొరకు, తండ్రితో న్యాయంగా రావాల్సిన జీతం కొరకు, మామతో కొన్ని సందర్భాలు
భార్యలతో కూడా. అందుకే దేవుడు కూడా పెరుగులాడేవాడుగా ఇచ్చాడు. సద్భావం గలవారి ఎడలను సద్భావం చూపుదు, మూర్ఖుడి ఎడను వికటంగా ఉందో అని కీర్తన గ్రంథం 18 కీర్తన 7 వచ్చి చూస్తున్నాం. ఎవరికి తగినట్లు వారితో దేవుడు ప్రవర్తిస్తాడు. అతడు తనతో పెనుగులాడువాడు దేవుడనే సంగతి యాకోబుకు అర్థమైంది. ఎందుకంటే ఆదికాండం 32వ మొదటి వచ్చిన దేవదూతను అతను ఎదుర్కొని రాయబడింది. అది దేవుని సేనని తెలుసుకున్నందున తనతో పెనుగులాడు నరుడు దేవుడే అని తెలుసుకున్నాడు. ఈ పెనుగులాట ప్రార్థనగా అర్థం చేసుకునవచ్చు. నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను పోయినని దీని ద్వారా ఈ పెనుగులాట ప్రార్థన అనే అర్థం స్ఫురిస్తుంది. దేవుని బిడ్డ, నీ ప్రార్థన జీవితం ఏ రీతిగా ఉంది? యాకోబు పెనుగులాట ప్రార్థనదా? ఆ రీతిగా పెనుగులాటం వల్ల దేవుడు యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి ఆశ్రయించి దీవించి అనేకులకు దీవెనకరంగా ఆశీర్వాదంగా చేశాడు. నన్ను కూడా దేవుడు ఆ రీతిగా చేయగలడు. ఆ రీతిగా చేయుటకు ఒకవేళ మనలో మోస బ్రతుకున్నట్లయితే ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర సరి చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లించడం వలన స్వదేశ విదేశం నుండి వర్తమానం వింటూ అనేకులకు ఈ వర్తమానం పంపిస్తూ ఈ యొక్క పరిచయలో క్రమంగా పాల్పొందుతున్న మా ప్రియులందరినీ దీవించండి. ఈ దినం పుట్టిన దినాలు, వాహ దినాలు, శుభదినాలు జరుపుకునే బిడ్డలను బాగా దీవించి మరొక సంవత్సరమైన దాయకరిటైన బిడ్డకు ధరింపచేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి. రోగులైన బిడ్డలపై ప్రత్యేక రూపు చూపించినాను. ఎవరైతే సీరియస్ కండిషన్లో, ఇంటెన్సివ్ కేర్లో, ఆ వెంటిలేటర్లో పెట్టబడి ఉన్నారో వారి పట్ల నీ ప్రత్యేక రుచి చూపించినాను. ఎటువంటి వ్యాధిని ఈ లోకంలో ఉన్నప్పుడు స్వస్థపరిచాను నాన్న. నువ్వు డాక్టర్ పరమ డాక్టర్ నాన్న. మీరు పొందిన గాయం చేతన బిడ్డకు స్వస్థత కలుగుతుంది నాన్న. మీరే స్వస్థత ఆరోగ్యం దయచేయండి. మరి మా ప్రభా ఉద్యోగం లేని బిడ్డలకు వారు అర్హత మించిన ఉద్యోగులు ఈ నెలలో వచ్చును గాక. వివాహం కానీ యవన బిడ్డలకు ఈ నెలలో వారు కోరుకునే చక్కని సంబంధాలు కుదిరి వారి వివాహాలు ఘనంగా జరుగును గాక. హోలీ ట్వంటీ చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూల గ్రామంలో పరిచయం చేస్తున్న దీనదాసులను, దాసురాలను, విధవరాలను, దిక్కులేని బిడ్డలను, తల్లిదండ్రులు లేని బిడ్డలను, తండ్రి లేని బిడ్డలను జ్ఞాపకం చేసుకొని వారి ప్రతి అవసరం తీర్చండి. ఈ దినమంతట్లోని విడుదల చుట్టూ మీరు రక్తం చేసి ప్రతి విధంగా కీడించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేయమని సమస్త మహిమా ఘనత మీకే చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామమున స్తుతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని కన్యను సహవాసము సదాకాలం మీకు తోడి నడిపించి బలపరచునుగాక. ఆమేన్.